హాయ్, మణికంఠ ఈజ్ ఏ అటెన్షన్ సీకర్. ఇది నేను అంటలేదు. చాలా కష్టాలలో ఉన్నాడంట. వాళ్ళ మదర్ అక్కడ మదర్ చనిపోయింది, ఫాదర్ కూడా చనిపోయిండు. తన నోటితో నిన్నటి ఎపిసోడ్లో తనే అన్నాడు నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. వాళ్ళ మిస్సెస్ ని, వాళ్ళ అబ్బాయిని, అమ్మాయిని అక్కడ దూరం పెట్టిరు కదా, పెట్టేసి తను ఒక్కని ఇక్కడ ఏదైనా ఒకటి చేసుకోవాలని వచ్చిండంట. సో అటెన్షన్ కోసం ఏదైనా చేస్తున్నాడు. తన మీద సింపతి చూపించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పి సింపతి మీద గెయిన్ అవుతున్నాడు అని అంటున్నారు కదా, అది నిజమే అనుకోవచ్చు? నిజమని ఏం లేదు, ఇక విధి రాత ఎవరికి రావచ్చు, తనకు ఉంటే తనకి రావచ్చు, లేకపోతే అతనికి. ప్రతిసారి సో తన పాస్ట్ గురించి మాట్లాడి ఏడిచి అదంతా లైక్ ప్రతి కంటెస్టెంట్లో అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకు ఉంటుంది, లైఫ్లో అందరికి ఉంటుంది. కానీ అది స్టార్టింగ్ డే 1 నుంచి మాట్లాడడం అది ఎంతవరకు రైట్ అనేది నాకు ఒక సందర్భం అన్నది వస్తుంది బిగ్ బాస్లో. తప్పకుండా నీ పాస్ట్ గురించి చెప్పు అన్నప్పుడు ఆ టైంలో చెప్పొచ్చు. కానీ ఈ అబ్బాయి ఆ కార్డ్ని యూజ్ చేస్తున్నాడు, సింపతి కార్డ్. ఇట్ డజంట్ వర్క్ అవుట్. మళ్ళీ ఇంకోటి బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడాలని చెప్పి నిఖిల్కి అంటాడు. ఇది బిగ్ బాస్ అనేది బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ అని చెప్పి. ఎక్కడ బ్రెయిన్ పెడతలేడే, మెంటలీ ఆర్ ఫిజికలీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ దేర్. ఉట్టి కూర్చుని మాట్లాడడం, ఈ సింపతి కార్డ్ యూజ్ చేయడం. ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం అనేది గేమ్ మంచిది కాదు అట్లా. కానీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం కాదు, మనది దేని గురించి అయితే బిగ్ బాక్స్ లో మనం వచ్చామో ఆ ప్రోగ్రామ్ లో మనం ఏదైనా గెలుపు అనేది, అది ఓటమి అనేది గెలుపు అనేది మనది ఉంటది. కానీ అది మనది ఒకవేళ గెలుపు అనుకుంటే గెలవచ్చు. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, నిఖిల్ అందరూ ఆయన మాట వినాలి అన్నట్టుగా ఆడుతున్నాడు, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, పెత్తనం చేయడానికి చూస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది. నిజమే? అదేం కాదు, కాకపోతే గేమ్ కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు అంతే. అయితే ఇప్పుడు మూడో చీఫ్ గా యష్మి గౌడని తీసుకున్నారు కదా, యష్మి గౌడ మూడో చీఫ్ గా కరెక్ట్ అంటారా? కరెక్ట్ అనేది నేను ఏం చెప్పలేను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది చూస్తున్నాం కాబట్టి చూడాలి. నామినేషన్స్ లో చూసుకున్నట్టయితే సోనియా ఎవరిని మాట్లాడనియకుండా తనే మాట్లాడేస్తుంది కదా, సో అలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఓటింగ్ అనేది ఎంతవరకు? ఛాన్స్ ఇవ్వాలి. అందరూ మనము ప్రతి మనిషి మనము దానికి ఏదో ఒకటి పోరాటం కోసం వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, తప్పదు. కానీ అందరికి ఛాన్స్ ఇవ్వాలి, తనే మాట్లాడతామంటే కాదు, అందరికి మాట్లాడే రైట్స్ ఇవ్వాలి, అందరికి ఉంది టైం. శేఖర్ భాష మీద కూడా కొంచెం అరిచేసాడు కదా మొన్న, సో అలా ఆరెంజెస్ గొడవ దగ్గర నుంచి ఆమె కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అంటే తను కూడా ఏం లేదు, తినాలనే తీసుకుండు కదా తను, కానీ ఆమె అబ్జెక్షన్ చేయడం కూడా కాదు, కాకపోతే పర్లేదు. అంటే ప్రతి సీజన్ లో మనకి కెప్టెన్ మాటనే వినాలి అని అనేసి ఒక రూల్ ఉంటుంది. సో ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఉంటే కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అంటున్నారు కదా, సో నిజంగా బిగ్ బాస్ గేమ్ ని బాధ్యతతో ఆడుతున్నారు అంటారా, స్క్రిప్టెడ్ అంటారా? వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏం కాదు, ఇంకొక 2 వీక్స్ అయితే కనుక వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏం ఆడుతున్నాం అనేది, వాళ్ళకి కూడా అవుతుంది. అందరు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళే కంట్రోల్కి వచ్చేస్తారు. అయితే మీరు నిఖిల్ కి సపోర్ట్ చేస్తారు? అవును.